తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని తమ పార్టీ అగ్రనాయకురాలి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సోనియాతో రానున్న లోక్సభ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సోనియా గాంధీకి వివరించారని తెలుస్తోంది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర ప్రాజెక్టులపై విజ్ఞప్తి చేశారు. గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.